మంది తల్లులు అయ్యి ఆ పిల్లల్ని ఎక్కడో చెత్తపుట్టులో మన జిల్లాలో కూడా 5-6 జరిగాయి. ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా ఆ పిల్లల్ని కరడం, పిల్లల్ని తీసుకెళ్లి చెత్తపుట్టులో పడి ఒక రోజు మనకు అన్నం లేకపోతేనే మనకు ఏదో లాగా ఉంటుంది. ఆ చిన్న అప్పుడే పుట్టిన పాపను తీసుకెళ్లేసిన చెత్తపుట్టలో పెడితే ఏమవుతుందండి? బట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సేయింగ్, మన సిద్దిపేట జిల్లాలో 400 మంది కుటుంబాలు పిల్లలు లేక ఆఫీసుల చుట్టూ ఆ దరఖాస్తులు పట్టుకుంటుంది. పిల్లలు లేక ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ దట్ ఇన్ఫెంట్స్ ఇన్ ద డస్ట్బిన్, వారు గవర్నమెంట్ కూడా సరెండర్ అయ్యేసి సరెండర్ అందరికి తెలుసు కదా, పోలీసు వాళ్ళు అంటే యువర్ అండర్ సరెండర్, యువర్ సార్. సిమిలర్ గా పిల్లలు అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే గవర్నమెంట్ కూడా డైరెక్ట్ గా సరెండర్ కూడా చేస్తారు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. తర్వాత నెగ్లెక్టెడ్, యాజ్ ఐ మెన్షన్, పేరెంట్స్ అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు, పిల్లల్ని మొత్తం నెగ్లెక్టెడ్. అండ్ మోస్ట్ ఈస్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, అమ్మాయిల్ని చాలా వరకు మానవ అక్రమ రవాణా. ఐ డోంట్ నో వెదర్ NGOs, I think this Sarpanch will speak about trafficking because they are involved in the promotion of eradication of trafficking. ఈ ట్రాఫికింగ్ చాలా మంది ఇంతకుముందు స్మగ్లింగ్ కానీ కిడ్నాపింగ్ కానీ చేయాలంటే పాత సినిమాలు చూసినట్టయితే మనిషి దగ్గరికి వచ్చేసి ఇలా చేశారు. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఎక్కడ కూర్చొని నా మొబైల్ తోని ఎక్కడో బెంగళూరులో ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసేసి ఆ అమ్మాయిని నా ముఖం చూడకుండా ఎక్కడో ఎయిర్పోర్ట్లో కలిసి ట్రాఫికింగ్ చేయవచ్చు, అమ్మడం. అబ్బాయిని కూడా ట్రాఫిక్ చేస్తారు. ఎందుకు చేస్తారు అబ్బాయిని? అవయవాలు ఉన్నాయి కదా మనకు అన్నింటి కూడా, ఏమున్నాయి, కిడ్నీస్, హార్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నింటి కూడా సేల్ చేస్తారు. బికాస్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో స్పెషల్ నీడ్స్, మళ్ళీ మార్షల్ ఆర్ట్స్, స్పెషల్ నీడ్స్. తర్వాత మనకు విపత్తులలో ఉన్న విక్టిమ్స్ ఎవరైనా సరే, లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరోనా విపత్తు, డ్రగ్ అడిక్షన్. స్కూల్ ఏజ్ నుంచిలే డ్రగ్స్, గాంజా అనేది చాలా వరకు పెరిగింది. ఇట్ ఈస్ రీచ్డ్ అప్ టు ద డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ లెవెల్ కూడా గాంజా ఇలాంటి చాలా డ్రగ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఆల్సో వి ఆల్సో లుక్ ఆఫ్టర్ ద కార్పొరల్ పనిష్మెంట్ ఇన్ ద స్కూల్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18. ఈ 18 కేటగిరీస్, ఐ డోంట్ నో వెదర్ యూ హావ్ కౌంటెడ్ ఇట్ ఆర్ నాట్, ఈ 18 రకాలైన పిల్లలు ఆర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్ హూ ఆర్ ఫుల్లీ వనరబుల్. వీళ్ళ పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, యాజ్ అ బ్రదర్ గా, యాజ్ అ సిస్టర్ గా, యాజ్ అ ఫాదర్ గా, అదే టీచర్ గా, లెక్చరర్ గా మన అందరి పైన బాధ్యత ఉంది. ఒకవేళ వీళ్ళని మనం అశ్రద్ధ చేసినట్టయితే వీళ్ళు ఏమైతారో తెలుసా మేడం? ప్లీజ్ నెక్స్ట్. యా, అదేంటిది? చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. నేరము అభియోగించబడ్డ పిల్లలు. వై అభియోగించడం అంటున్నా అంటే, ప్రూవ్ అయితేనే వాళ్ళు క్రిమినల్స్. అభియోగించండి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ మెన్షన్, లైక్ నిర్భయ కేసులో 2 విక్టిమ్స్. ఎనీ టెర్రరిస్ట్ గ్రూప్ చూడండి, లేకపోతే ఎనీ గుండా గ్రూప్ చూడండి, అందులో ఆ 18 రకాలైన కేటగిరీస్ పిల్లల్ని మనం కరెక్ట్ గా అడ్రస్ చేయకపోతే దే బికమ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. వీరిని హ్యాండిల్ చేయడం ఈజీయా, ఆ 18 రకాలైన పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఈజీయా అనేది మనము యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనము ఫోకస్ చేయాలి. తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్కీమ్స్ అండ్ ద ప్రోగ్రామ్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్, స్వచ్ఛంద సంస్థలు, ఎడ్యుకేటర్స్, స్టూడెంట్స్, వీళ్ళందరి భాగస్వామ్యంతో ఈ సిహెచ్సిబి చిల్డ్రన్ కి ప్రొటెక్షన్ గురించి ఈ మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. ఇది మేము చేసే కార్యక్రమం మేడం. Especially with one more slide, I will conclude my session. Right, madam, go slide. So మనందరికీ తెలిసే ఉంటుంది, పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన పిల్లల్ని జైలు పంపొద్దు, పిల్లల్ని పోలీసులు యూనిఫామ్ లో హ్యాండిల్ చేయొద్దు, ఇవన్నీ మనకి తెలిసినాయి. బికాస్ యూఆర్ ఆల్ డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్. ఎస్పెషల్లీగా ద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎస్పెషల్లీ సేస్ అబౌట్ లైక్ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్. చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అంటే ఏంటి? పిల్లలు భయభ్రాంతులకు గురి కాకుండా వారిని హ్యాండిల్ చేసి వారికి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి విక్టిమ్ని విక్టమైజ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి సొసైటీలో ఉన్న అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్క సిటిజన్ పైన ఉందని చెప్పండి. దీస్ ఆర్ ద స్టాచ్యురీ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అండ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. మనందరికీ తెలుసు, పిల్లల్ని కోర్టుకు తీసుకెళ్ళొచ్చా? ఏదైనా నేరం చేస్తే తీసుకెళ్ళొచ్చా? 18 సంవత్సరాల్లో నేనే చెప్తున్నా, పిల్లల్ని చాలా చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్. సో సిమిలర్గా
ఎవరైతే నేరంలో పిల్లలు ఎవరైనా నేరం ఆరోపణ పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే there is a board called juvenile justice board. చిన్న చిన్న తెప్పు ఉంటాయి, పిల్ల ఆడుకుంటూ కూడా పిల్లలు గొడవపడతా ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా కోర్టు తీసుకోవడానికి చట్టం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఎవరైనా పోలీసులు తెలియకుండా తీసుకెళ్ళినా మాలాంటి వాళ్ళు ఏం చేయాలి, దిస్ ఇస్ అన్ఫేర్, కంపల్సరీ జువెనైల్ జస్టిస్ బోర్డు తీసుకెళ్ళాలి, అక్కడ చేయాలి. నో పోలీస్ షుడ్ బి ఇన్ ద యూనిఫామ్. ఎవరైనా కూడా పోలీస్ కానీ మేబీ లాయర్ కానీ యూనిఫామ్లో పిల్లల్ని హ్యాండిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఎస్పెషల్లీగా జువెనైల్ జస్టిస్ బోర్డు కింద చూస్తారు. కమింగ్ టు ద పనిష్మెంట్స్, రైట్, ఏదైనా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి, తల్లిదండ్రులైనా టీచర్లైనా చట్టాలైనా. సో పనిష్మెంట్ ఎలా ఇస్తామంటే వీ హ్యావ్ కమ్యూనిటీ సర్వీసెస్. కమ్యూనిటీ సర్వీసెస్ ఏంటి, ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేపించడం, లేకుంటే ఎనీ గుళ్ళల్లో కానీ ఇంకా వేరే స్కూల్స్లలో కానీ ఎవరైనా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలు బాగా ఇంటెలిజెంట్. ఐ సా వన్ గర్ల్ హూ ఇస్ ప్రెజెంటింగ్ ఏ పేపర్, ఎస్పెషల్లీగా మన డిబేట్ చీరల గురించి మాట్లాడారు. ఇఫ్ షీ ఈస్ లైక్ బ్రిలియంట్, ఆ అమ్మాయితో ఎక్కడైనా ప్రైమరీ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడం కానీ ఇలాంటివి కానీ జరుగుతాయి. స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, ద గవర్నమెంట్ ఆల్సో, ద యాక్ట్ ఆల్సో సేస్ అబౌట్ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి. మనందరికీ తెలుసు, ఉమెన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షీ టీమ్స్ వస్తారు కదా, ఇక్కడ కూడా షీ టీమ్స్ వచ్చేసి షీ టీమ్స్ మహిళా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మహిళా పోలీసులు ఉన్నాం. సిమిలర్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ ఏ యూనిట్ కాల్డ్ స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఒక పోలీస్ అధికారులకి ట్రైనింగ్ ఇవ్వబడి ఈ కార్యక్రమాన్ని కూడా నడవడం జరుగుతుంది. సిమిలర్గా ఈ 18 కేటగిరీస్ పిల్లలకు సంబంధించిన ఎవరైనా నీడ్స్ ఏమైనా అడ్రస్ చేయాలంటే there is a committee called చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఈ యొక్క కమిటీ ఈ పిల్లలకు ఆత్మ కానీ చెప్పిన ఈ 18 రకాల పిల్లలకు సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా దిస్ కమిటీ విల్ అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. అండ్ as section 106, that is our unit, we are here for protection of children in need of care and protection. And we also have a toll free number, I think everybody knows about it, 1098 is our toll free number. So రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ బుక్స్ అన్నిటిపైన కూడా లాస్ట్ రో ఉంటుంది 10, 9, 8 నెంబర్. దిస్ ఈస్ ఫర్ చైల్డ్ ఇన్ డిస్ట్రెస్. ఎవరికైనా పిల్లలకు ఆపద ఉంటే ఇట్ ఈస్ 24/7. ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, రైట్. యాజ్ ఐ కమ్ ఫ్రమ్ మై ఓన్ డిపార్ట్మెంట్, ఐ ఆల్సో స్పీక్ అబౌట్ ఉమెన్. దెర్ ఇస్ వన్ మోర్ నంబర్, ఇట్ ఇస్ కాల్డ్ 181. ఎవరికైనా ఉమెన్ 18 years పైబడిన ఉమెన్ ఎవరికైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, ఇట్ మే బి ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్, అత్తమామ గొడవ పెట్టి బయటికి వెళ్ళగొట్టిన వారికైనా సరే, there is also a toll free number called 181. Women, children, we also have a toll free numbers from disability and the senior citizen, even in transgender kuda. Transgender is a major area, like speaker Sarah spoken. Transgender community మన సిద్దిపేట జిల్లాలో not only 150, it is 400. సిద్దిపేటలో 400 మంది ట్రాన్స్జెండర్స్ మనకు యాజ్ పర్ రికార్డ్ మనకు ఉండడం అనేది జరిగింది. వారందరి వెల్ఫేర్ కూడా ఈ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఐ హ్యావ్ మోర్ slides, but by keeping the time, I should respect the chairperson's request, and I conclude my session. Only one request from our side is, ఎప్పుడైనా పిల్లలు ఎప్పుడైనా ఒంటరిగా బాధలో ఉన్నప్పుడు ప్లీజ్ రిక్వెస్ట్, మనం జస్ట్ దగ్గరికి వెళ్ళి చేదార్చండి, వాళ్ళ ప్రాబ్లం ఏదో తెలుసుకోండి. ఒకవేళ we are not able to address that issue, please send them to one school teacher or somebody else. And one final word, nobody is safe, especially తల్లిదండ్రులు ఉన్న వాళ్ళనే కాదు. I am here and my wife is also a lecturer. మేమిద్దరం ఆఫీస్లోకి వెళ్ళాక కూడా మా పిల్లలు also they are risk. So we should not believe everybody and we should trust everyone, right? So with this short note, I thank this organizers for giving me this opportunity. Thank you very much. Thank you so much, Ramu sir. చూడండి, థ్రెట్ అనేది ఉమెన్ అని చెప్పేసి లేకపోతే ఏజ్ అని అనేది ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, కానీ ఈరోజు చిన్నపిల్లలు సార్ చెప్పిన ప్రతి విషయం కూడా చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో, ప్రపంచ స్థాయిలో కూడా చట్టాలు ఉన్నాయి. సో ఫర్గెట్ అబౌట్ లాస్. చట్టం ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎక్కడైతే వైలేషన్ జరుగుతుందో అక్కడ చట్టం అనేటువంటిది ఎంటర్ అవుతుంది. సో ముందు మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, యాజ్ ఎ కామన్ హ్యూమన్ బీయింగ్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా. ఎందుకంటే చట్టాలు తర్వాత చట్టం చుట్టూ తిరిగితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సార్ ఇప్పుడు ఆర్ఫన్ పిల్లలని
ఇష్యూ ఏంటంటే ఈ మధ్య